ఈరోజు వైకుంఠ ఏకాదశి, దీన్నే ముక్కోటి ఏకాదశి అని చెప్పి కూడా అంటారు. హిందూ బంధువులందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. హిందువులు పవిత్రంగా భావించేటటువంటి రోజుల్లో ఈ వైకుంఠ ఏకాదశి కూడా ఒకటి. అయితే వైకుంఠం అంటే ఏంది అని చెప్పి అనుకుంటే, ఈ వైకుంఠంలో మన హిందూ దేవుల్లో అతి ముఖ్యమైనటువంటి దేవుడైనటువంటి శ్రీమన్నారాయణుడు విష్ణుమూర్తి ఈ యొక్క వైకుంఠంలో విశ్రమిస్తూ ఉంటారన్నమాట. అన్ని లోకాల కంటే ఆవల ఉన్నది, సత్యలోకం కంటే చివరిలో ఉన్నది ఈ యొక్క వైకుంఠం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క వైకుంఠ ఏకాదశి రోజే ఉత్తర ద్వారం ద్వారా విష్ణుమూర్తి భక్తులకు దర్శనం కల్పించి మోక్ష మార్గాన్ని ప్రసాదిస్తాడు అని చెప్పి ఈ యొక్క వైకుంఠ ఏకాదశి గురించిన ఎన్నో కథలు మన పురాణాల్లో, హిందూ మతానికి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక గ్రంథాల్లో ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. అందులో ముఖ్యమైనది ఏంటంటే, ఈ యొక్క వైకుంఠ ఏకాదశి రోజే శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను చెప్పడం జరిగింది. అదేవిధంగా క్షీరసాగర మదనం అని చెప్పి విష్ణువు యొక్క ఆదేశాను ప్రకారం రాక్షసులు, దేవతలు మందార పర్వతాన్ని పాల సముద్రంలో ఉంచి ఆదిశేషుడిని కవంలాక పెట్టి పాల సముద్రాన్ని చిలికితే హాలాహలం అని చెప్పే విషయము, అమృతము, ఈ రెండు కూడా పుట్టిన రోజు అనమాట. ఈ వైకుంఠ ఏకాదశి రోజే ఈ హాలాహలము, అమృతం, ఈ రెండు కూడా జనించిన రోజే ఈ వైకుంఠ ఏకాదశి రోజు. ఇట్లా ఎన్నో కథలు ఉంటాయి. మురాసురుడు అని చెప్పి ఒక రాక్షసుడు ఉన్నటువంటి వాడు మన పురాణాలు ఎప్పుడంటే త్రేతాయుగము ముగింపు దశకు వస్తుంది, ద్వాపర యుగము ప్రారంభమవుతుంది. అటువంటి దశలో మురాసురుడు, అనేటువంటి ఒక రాక్షసుడు బ్రహ్మకు ఘోరమైన తపస్సు చేసి ఒక వరాన్ని పొందుతాడు బ్రహ్మ ద్వారా. ఆ వరం ఏంటంటే, నాతో యుద్ధం చేసిన వాడు ఎవడు కూడా గెలవద్దు, నేనే గెలవలే, నాతో యుద్ధం చేసి నన్ను సంహరించడం అనేది అవతల వ్యక్తికి సాధ్యం కాకుండా ఉండాలి, ఎవరితో యుద్ధం చేసినా నేనే గెలవలే అనేటువంటి వరాన్ని బ్రహ్మ నుంచి ఈ మురాసురుడు అనేటువంటి రాక్షసుడు పొందుతాడు. ఇక వరము వచ్చింది అంటే మనోడు ఇంకా నాకంటే మించిన యోధుడు లేడని చెప్పి వాని యొక్క అహంకారము ఆకాశాన్ని దాక్తుంది. వాడు ఇంకా నన్ను మించిన లేడని చెప్పి అతలాకుతలం చేసేస్తుంటే మొత్తం అన్ని లోకాలని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకుంటాడు. వరుణదేవుణ్ణి, అగ్నిదేవుణ్ణి, వాయుదేవుణ్ణి, ఇంద్రుణ్ణి, ఇట్లా సకల దేవతలను మొత్తం ఓడించేసి ఇంకా రాక్షసుడు కాబట్టి దుశ్చర్యలకు పాల్పడతా ఉంటాడు. ఈ యొక్క దుశ్చర్యలకి తావలేని దేవతలందరూ పోయి విష్ణుమూర్తిని ప్రార్థించగా, సరే వాని సంహార్దనార్థము ఆ విష్ణుమూర్తి భూలోకానికి 30 కోట్ల మంది దేవతలతో ఇదే రోజు భూమిపైకి దిగి వచ్చి మురాసురునితో యుద్ధం చేస్తాడు. ఏకతాటికి యుద్ధం చేస్తాడు. 1 కాదు 2 కాదు, 10,000 సంవత్సరాల పాటు యుద్ధం చేస్తాడు. వానికి వరం ఉంది కాబట్టి విష్ణుమూర్తి కూడా ఓడించలేకపోతాడు. ఇంకా ఆ యుద్ధం వల్ల కొన్ని సంవత్సరాల తరబడి ఇద్దరు, మురాసురుడు, విష్ణువు యుద్ధం చేశారు కాబట్టి ఇద్దరు అలసిపోయి రెస్ట్ తీసుకుంటారు. వీడు ఇంకా కింద సముద్ర భూగర్భంలో వీడు దాక్కుంటాడు. మురాసురుడు అనేటువంటి రాక్షసుడు బదరికాశ్రమం అని చెప్పి ఒక బదరిక ఆశ్రమంలో విష్ణుమూర్తి ఒక గుహలో విశ్రమిస్తూ ఉంటాడు. అలసిపోయి రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు. ఆ రెస్ట్ తీసుకునే సమయంలో పద్మపురాణం ప్రకారం ఏమవుతుందంటే, ఒక కథనం, ఇది నేను చెప్పేదంతా పద్మపురాణం ప్రకారము ఉంటుంది. ఆ యొక్క విష్ణు శరీరం నుంచి ఒక తేజస్సు వెలువడుతుంది. ఆ యొక్క తేజస్సు పేరే మోక్ష అని చెప్పి మనం అనుకోవచ్చు. మనం నిద్రపోతున్నాడు విష్ణువు అని చెప్పి మురాసుడు ఏం చేస్తాడంటే ఇదే అదునుగా భావించి ఏ చేద్దాం అని చెప్పి వస్తాడు. ఆ టైంలో విష్ణుమూర్తి పడుకున్నా కానీ తన శరీరం నుంచి ఉద్భవిస్తున్నటువంటి తేజస్సు, ఆ యొక్క తేజస్సుకే మనడు చచ్చిపోతాడు. ఎవడు? మురాసురుడు అనేటువంటి రాక్షసుడు. ఇంకా విష్ణుమూర్తి విశ్రమించిన తర్వాత, మెలకు వచ్చిన తర్వాత చూస్తాడు. ఆయనకి ఏకాదశి అని చెప్పి పేరు పెట్టేసి, నా యొక్క యుద్ధంలో నువ్వు కూడా పాలు పంచుకున్నావు అని చెప్పి నీ తేజస్సుకు నేను మెచ్చి నీకు ఒక వరం ఇస్తున్నా, నీ పేరు ఏకాదశి దేవి అని చెప్పి, ఈ ఏకాదశి నాడు నన్ను ఎవరైతే సేవిస్తారో, శ్రీమన్నారాయణ అని చెప్పి నా నామం తప్పిస్తారో వాళ్ళకు నేను మోక్షసిద్ధి ప్రసాదిస్తా. వైకుంఠ ద్వారాలు, ఉత్తర వైకుంఠ ద్వారాన్ని నేను తెరిచి స్వర్గాన్ని వాళ్ళకు చూపిస్తా అని చెప్పి విష్ణుమూర్తి ఆ యొక్క ఏకాదశి దేవికి వరం ఇస్తాడు. ఆ యొక్క ఏకాదశి యొక్క వరమే ఈ యొక్క వైకుంఠ ఏకాదశి రోజున మనము విష్ణు ఆలయాలకి వెళ్ళి విష్ణువు సందర్శించుకొని మన యొక్క భక్తి భావాల్ని విష్ణు ముందల ప్రార్థించుకుంటా ఉంటామన్నమాట.
అయితే ఇది మన దేశంలో విష్ణు ఆలయాల్లో అతి ముఖ్యమైనటువంటి విష్ణు ఆలయము తమిళనాడులోని శ్రీరంగపురం అని చెప్పి శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో మాత్రమే ఇది ఉండేది. ఈ యొక్క వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర దర్శనం ద్వారా స్వామిని దర్శనం చేసుకునే భాగ్యం కలిగించడము అక్కడ నుంచి ప్రారంభమైంది. కాలక్రమేణా మన తిరుపతికి అంటే తిరుమలకి మన దేశంలో ఉన్నటువంటి గ్రామాన ఉన్నటువంటి ప్రతి ఒక్క వైష్ణవాలయంలో కూడా ఈ యొక్క వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర దర్శనం ద్వారా భగవంతుణ్ణి దర్శించుకోవడం జరుగుతుంది. శ్రీమన్నారాయణుడి దశావతారాలకు సంబంధించిన సందర్భం కూడా ఈ యొక్క వైకుంఠంలోనే జరుగుతుంది. ఈ యొక్క వైకుంఠానికి జయ విజయుడు అనేటువంటి ద్వారపాలకులు ఉంటారు. ఎవరైనా వస్తే వాళ్ళని అడ్డగించి సమగ్ర విషయ సమాచారం తెలుసుకొని విష్ణుమూర్తి యొక్క ఆదేశాను ప్రకారమే వాళ్ళకి లోపలికి ప్రవేశం కల్పించాలి, ఆ తర్వాతనే అనుమతి ఇవ్వాలి అనేది వీళ్ళ పని అనమాట. అయితే బ్రహ్మ మానసపుత్రుడు అనేటువంటి శనకాదిక బ్రహ్మాదిములు విష్ణుమూర్తి సందర్శనార్థం వచ్చి వీళ్ళకు అనుమతి కోరగా వాళ్ళు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చి వాళ్ళను నెగ్లెక్ట్ చేస్తారు. వాళ్ళ నెగ్లిజెన్స్కి కోపించినటువంటి బ్రహ్మ మానసపుత్రులు మీరు ఈ యొక్క వైకుంఠాన్ని విడిచిపెట్టి భూమిపైన మానవ జన్మెత్తాలి అని చెప్పి వాళ్ళకి శాపం ఇస్తారు. ఆ శాపానికి భయపడిపోయినటువంటి జయ వైద్యులు వాళ్ళకి ఎక్స్క్యూజ్ కోరగా వాళ్ళు ఏమంటారంటే 7 జన్మలు మీరు విష్ణువుకి శత్రువులాగా 3 జన్మలు విష్ణువుకి శత్రువులాగా ఉంటారా, 7 జన్మలు మనిషిలాగా భూమి మీద బతుకురా అని చెప్పి 7 జన్మలు అంటే విష్ణుమూర్తికి దూరంగా మేము బతకలేం, కానీ సరే శత్రువు అయినా పర్వాలేదు 3 జన్మలే విష్ణువుకి మేము దగ్గరగా ఉండాలి అని చెప్పి అనగా మన యుగాలు 3 యుగాలు కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో. కృతయుగంలో హిరణ్యాక్షుడు హిరణ్యకశిపులుగా వీళ్ళిద్దరూ విష్ణుమూర్తికి ఆపోజిట్గా అంటే శత్రుత్వంగా జన్మిస్తారు. కృతయుగంలో హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు, విష్ణుమూర్తి నరసింహావతారం ఎత్తి వారాహావతారం ఎత్తి వీళ్ళిద్దరిని సంహరిస్తాడు. ఆ తర్వాత త్రేతాయుగంలో రామావతారం ఎత్తి కుంభకర్ణుణ్ణి రావణుణ్ణి సంహరిస్తాడు. ఆ తర్వాత ద్వాపరయుగం కృష్ణావతారంలో శిశుపాలుడు దంతవక్రుడు వీళ్ళని కూడా అవతారం కృష్ణావతారంలో మన శ్రీమన్నారాయణుడు సంహరిస్తాడు. ఇట్లా వైకుంఠానికి సంబంధించి అనేక కథనాలు మన పురాణాల్లో విరిగా లభ్యమవుతాయి. వైకుంఠ ఏకాదశి రోజున ప్రతి ఒక్క హిందూ బంధువు కూడా విష్ణు ఆలయాన్ని సందర్శించి ఆ యొక్క శ్రీమన్నారాయణుడి కృపకు పాత్రులయ్యి మోక్ష సిద్ధిని కలిగి ఉండాలని చెప్పి కోరుకుంటూ జై శ్రీరామ్, జై హనుమాన్, జై శ్రీకృష్ణ. ఓం నమో నారాయణాయ నమః.